బ్లడ్ అనేది ఫిజికల్ ఎలిమెంటా, స్పిరిచువల్ ఎలిమెంటా? బ్లడ్ ఈజ్ ఏ ఫిజికల్ ఎలిమెంట్. హల్లెలూయా, హల్లెలూయా. బ్లడ్ ఈజ్ ఫిజికల్ ఎలిమెంట్ కాబట్టి యేసు ప్రభు ఫిజికల్లో ఉండే అందరిని విమోచించే దానికోసం ఫిజికల్ బాడీలోకి వచ్చి ఫిజికల్ బ్లడ్ కలిగి ఉండి ఫిజికల్ బ్లడ్ని ప్రోక్షించాడు. హల్లెలూయా. సో టు స్పీక్, ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏ రకంగా మనం పనిచేస్తున్నానంటే స్పిరిట్ రూమ్లో నుంచి మన కోసం పనిచేస్తాం. హల్లెలూయా. ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అలైవ్? అలైవ్. హల్లెలూయా. కెన్ వి సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్? మనం చూడలే యేసు రక్తాన్ని, మనం వీ కెనాట్ స్మెల్. ఇప్పుడు చూడండి, మన వాసన కూడా రావట్లేదు యేసు రక్తం గురించి, కానీ దాని తాలూకు మేళ్ళని మనం అనుభవిస్తున్నాం అంటే ఇట్ ఈజ్ అలైవ్ అని. హల్లెలూయా. అది యాక్టివ్ ఫామ్లో ఉన్న సబ్స్టెన్స్ అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 13వ వచనం నుంచి, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. యేసుప్రభు రక్తం మనస్సాక్షికి ఏం చేసింది అని అంటే, ఏం చేసింది? శుద్ధి చేసింది. ఎట్లా చేసింది శుద్ధి అని అంటే ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మనం బాగా గమనిస్తే ఇది జనరల్ టర్మ్ అనమాట. మనస్సాక్షి అనేది చాలా కామన్ పదం అనమాట. నీకు మనస్సాక్షి లేదా, మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, మనస్సాక్షి ఉంది కదా అంటారు చూసారు. ఇప్పుడు టు డూ గుడ్ అండ్ బ్యాడ్, మంచి కానీ చెడు కానీ, ఈ రెండింటి గురించిన విచక్షణ అదవుతుందా? డిఫరెన్షియేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రాంగ్ అండ్ రైట్, గాడ్ అండ్ డెవిల్, ఇవి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనస్సాక్షి. హల్లెలూయా. క్రిస్టియన్స్ అన్ని పక్కన పెడతాం, అర్థమవుతుందా? ఈ రిలీజియన్స్ సంబంధించి అంతా పక్కన పెడితే కూడాను ఇన్ జనరల్ సొసైటీలో దేన్ని ఫాలో అవుతారంటే నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, వాళ్ళకి అసలు మనస్సాక్షి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా డెలిబరేట్గా తప్పు చేస్తున్నారు అనుకోండి, డెలిబరేట్గా ఎవరైనా తప్పు చేస్తున్నారు, తప్పు అని తెలుస్తుంది అని అంటే మనం వాళ్ళని ఏ రకంగా పరిగణిస్తామంటే వాళ్ళకి మనస్సాక్షి లేదు అనే పరిగణలోకి వస్తాం. అర్థమవుతుందా? అంటే మన కంక్లూషన్కి వస్తాం. ఇంకా కొంచెం మనం ఏదన్నా కూడాను ఫాల్ట్ చేయాల్సి వస్తుంది, సిన్ చేయాల్సి వస్తుంది, అతిక్రమం చేయాల్సి వస్తుంది, దోషం చేయాల్సి వస్తుంది అని అంటే ఏదిరా మనల్ని జాగ్రత్త అది ఇది అని చెప్పి మనల్ని కొంచెం మనకి దిక్సూచి ఒక రకంగా చెప్పొచ్చు అన్నట్లు. అర్థమవుతుందా? డిసైడింగ్ ఫ్యాక్టర్, గైడెన్స్ ఫ్యాక్టర్ ఏదేనంటే మనస్సాక్షి అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఇన్ జనరల్ అన్నమాట. దిస్ కాన్షియన్స్, గుడ్ అండ్ బ్యాడ్ కాన్షియన్స్ అనేది ఇన్నేట్గా హ్యూమన్స్కి ఆపాదించబడింది. బికాస్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషికైనా సరే పాపం చేసిన వ్యక్తికి పాపం చేసిన తెలుసు. అర్థమవుతుందా? ఏదైనా వ్యక్తి పాపం చేసిన ఇన్నర్ ఫీలింగ్ ఆ మనిషికి ఉంటుంది అనమాట. ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ గిల్టీ కాన్షియన్స్, ఏదది నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ బయటికి చెప్పకపోయినా, ఎవరితో పంచుకోకపోయినా లోపల తెలుస్తుంది అనమాట. ఆ లోపల ఎక్కడ తెలుస్తుంది అంటే మనస్సాక్షి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు ఈ మనసాక్షి కంటిన్యూస్గా ఆ ఫీలింగ్ని క్యారీ చేస్తాను అనమాట. ఏ ఫీలింగ్ని క్యారీ చేస్తుంది? పాపం చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. పాపని నేను ఒక మనిషి ఒప్పుకోవాలంటే ఆ మనిషికి మనస్సాక్షి సహాయం అవసరం. నేను పాపం చేశాను ఒప్పుకోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఈ పదం కూడా ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి అనే పదం కూడా ఉంది. అదో గుర్తుపెట్టుకోండి, అది తర్వాత అది మళ్ళీ చూసుకున్నాం. అదొకదా, అది వాత వేయబడిన మనస్సాక్షి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, విల్ సీ ఇట్ లేటర్. అయితే ఇన్ జనరల్ అందరికి కూడాను పిల్లలు పసికందుగా బయటకు వస్తున్నప్పటి నుంచి కూడాను బాగా యాక్టివ్గా ఉండేది ఏంటి అంటే మనస్సాక్షి అనమాట. ఏంటది? మనస్సాక్షి. హల్లెలూయా. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, నా మనస్సాక్షికి నచ్చట్లేదు, లేకపోతే నా మనస్సాక్షి బాగుంది, నా మనస్సాక్షి నాకు ప్రశాంతంగా, నేను బాగానే ఉన్నాను, నేనేం పాపం చేయలేదు, తప్పు చేయలేదు, నా మనస్సాక్షి ఓకే అన్నట్లుగా ఇన్ జనరల్ అందరూ మాట్లాడేది దేని గురించి అంటే మనస్సాక్షి గురించి. హల్లెలూయా. అయితే క్రానిక్గా అని చెప్తే, దీర్ఘకాలికంగా అని చెప్పినా కూడాను, క్రానిక్గా ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానాన్ని, లేకపోతే ఆ పర్సన్ తీసుకునే నిర్ణయాల్ని, లేకపోతే ఆ పర్సన్ చేసే చర్యలన్నింటి కూడాను మెయిన్గా ప్రాముఖ్యంగా ఏది లీడ్ చేస్తూ ఉంటుంది అని అంటే ఈ కాన్షియన్స్ లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనసాక్షి లీడ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే పాపం చేసిన తర్వాత పాపం చేసామని ఫీలింగ్ ఉంది అనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయట్లే, నేను ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకోండి, అర్థమవుతుందా? అది అక్కడే ఉండిపోద్ది. ఏమవుద్ది? అక్కడే ఉండిపోద్ది. నేను పాపం చేశాను అనుకోండి, నేను పాపం చేసిన విషయం అంతా కూడా నా లోపల ఇన్ఫర్మేషన్ అట్టే ఉండిపోద్ది. నేను ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం, చెప్పేదానికి ఎవరు లేరు, నన్ను అడిగేట వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి, అట్లే ఉండిపోద్ది అనమాట. అర్థమవుతుందా? చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, అర్థమవుతుందా, దీన్ని గుర్తు చేసేలాగా ఎవరిని ఎదురుకొచ్చి ఓహో ఈ మనిషికి నేను చెప్పుకోవాలనే ఫీలింగ్ వచ్చినా కూడాను లోపల చెప్పాలి అని కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందానైనా గుర్తు చేసేది ఏం తెలుసా? మనస్సాక్షి. సాక్షి అంటే సాక్షి అనమాట. నేను సాక్షిని అండి. అదొకదా, ఈ వ్యక్తి పాపం చేశాడు అనే దానికి సాక్షి ఎవరంటే మనస్సు అనమాట. హల్లెలూయా. నేను పావును, సాక్షి నేను అన్నట్లు. అర్థమవుతుందా? అందుకే వీ కెన్ నాట్ ఎస్కేప్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. మనిషి అనే వ్యక్తి దేవుని జడ్జిమెంట్ ఎస్కేప్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అట్ ద ఎండ్, అట్ ద లాస్ట్, అర్థమవుతుందా, మనసు సాక్షిని చెప్పేస్తుంది. హల్లెలూయా. కాన్షియన్స్ అనేది దేవుని దగ్గర తొలగిపోతుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తం ఏం చేసిందంటే, దేవుడు అంత మంచివాడు చూడండి, దేవుడు అంత మంచివాడు చూడండి. దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే, దట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఏంటంటే, దేవుడు మంచితనం ఏంటంటే పాపాలు క్షమించేసి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన అంతా రక్తాలు కప్పబడేవి అంతే, కంప్లీట్గా కడగబడేవి కాదు. రక్తాలు, పాపాలు కప్పబడేవి అంతే. అదొకదా, గొర్రెల రక్తం, మేకల రక్తం, మెడ్ల రక్తం, ఈ రక్తంతో కప్పబడేది అంతే. రక్తం అనే అదే పాపం అనేది కప్పబడేది అనమాట. కవరింగ్ లాగా ఉండేది. ఓకే పదే పానీలే అని చెప్పేదానికి అనమాట. డ్రెస్సింగ్, గాయం అయితే డ్రెస్సింగ్ లాగా అనమాట. హల్లెలూయా. అంటే బాగా గాయమైంది అనుకోండి, ఆ డ్రెస్సింగ్ కట్టుకొని తిరగచ్చు అని చెప్పినట్టు అనమాట. వీళ్ళు రక్తంతో, ఎడ్ల రక్తం, మేకల రక్తంతో డ్రెస్సింగ్ లాగా వాళ్ళకు ఉండేది, ఇంక పనులు చేసుకోవచ్చు అనమాట. కానీ ఆ గిల్టీ పాపం కాన్షియన్స్ అనేది అట్లే ఉండిపోయి అది పోదు. పాత నిబంధనలు అది పోదు, పాత నిబంధన ప్రకారం అది పోదు అన్నట్లు. అదొకదా, ఆ గిల్టీగా అట్లే ఉండిపోద్ది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకోండి, దొంగతనం చేసిన తర్వాత నేను తొరిగిపోయాను, దొంగతనం నేను తీసుకుని అన్నీ కూడా ఇచ్చేసా, నేను సారీ చెప్పా, సారీ సార్ నేను ఇంక చేయను, నేను దొంగతనం చేయను, ఇంక నేను చేశాను, ఇదిగో ఇచ్చేస్తాను అని చెప్పేసి సారీ చెప్పేసా. సారీ చెప్పేసి దొంగతనం వచ్చా, ఇంక నేను దొంగతనం చేయకూడదు అనే ఫీలింగ్ కూడా నేను కలిగి ఉన్నాను అన్నమాట. అది ఎంత అయిపోయి 1 year 2 years అయినా కూడాను ఆ చేసిన దొంగతనం అట్టే లోపల ఉంటుంది. ఆ ఫిక్స్ అదవుతా, అబ్బా చేశానే. నాకు ఏ మనిషి దగ్గర దొంగతనం చేశానో, ఏ వస్తువు దొంగతనం చేశానో, ఆ వస్తువు లాంటి వస్తువు చూసినా, ఆ వ్యక్తిని చూసినా అదవుతుందా, నాకేం గుర్తొస్తుంది అంటే చేసిన అదే గుర్తొస్తుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ గిల్టీ కాన్షియన్స్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే, అదవుతుందా, సత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఏం చేయుటకు,
బాగు పెట్టుకోవాలి. ద స్క్రిప్చర్ ఇస్ వెరీ ప్రెషియస్. ఎందుకు? జీవము గల దేవుని సేవించుటకు. ఏం విడిచిపెట్టి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఏం చేస్తంట? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎంతో ఎక్కువగా ఎందుకు శుద్ధి చేయను? ఆ ముందు పోర్షన్ ఆన్సర్ చెప్పాలి. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. హల్లెలూయా. ద పర్పస్ ఫార్ గ్రేట్లీ క్లెన్జింగ్ అవర్ కాన్షియన్స్. ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఫార్ క్లెన్జింగ్ ద కాన్షియన్స్? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడకపోతే ఏం జరగదు? జీవం గల దేవుని ఎందుకు సేవించలేం? నేను దొంగతనం చేస్తాను, నేను తొరిగిపోయి ఇచ్చేసి అయినా కానీ నా మొహం చెల్లట్లేదు, నేను పాను బయటికి, నేను ఇంక చేయను మంచి పనులు, నేను అక్కడ పోయినా కూడా నన్ను దొంగలాగే చూస్తారు, నన్ను అట్టే అనుకుంటారు, నేను పాను. దిస్ ఈజ్ గిల్టీ కాన్షియన్స్. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు అంతా మానేసావు కదా, నీకు మెకానిక్ షాప్లో నీకు ఉద్యోగం ఇస్తాను రారా, నేను చూసుకుంటాను చేస్తానని ఎవరైనా చెప్పినా కూడా నేను రాను సార్, నేను పాపం చేస్తున్నాను, నేను చేసినా కూడా నన్ను అంటే అనుకుంటారు, నన్ను దొంగ అనుకుంటారు, నేను దొంగతనం చేశాను, బయటికి పోతే నాకు మొహం చల్లదు. దిస్ ఈజ్ కాల్ గిల్టీ కాన్షియన్స్. ఇదేం చేస్తుందంటే, మళ్ళీ రైట్ కైండ్ ఆఫ్ లివింగ్, సరైన జీవితం జీవించడానికి అవకాశం ముందున్నా కూడాను ఈ గిల్టీ కాన్షియన్స్ ఒప్పుకోదు, బయటికి పనిదు. అర్థమవుతుందా? పనిదు. సాతాను సంగతి పక్కన పెట్టండి. నేరారోపణ చేసే సాతాను, నువ్వు పాపం చేసావు, తప్పు చేసా, అది పక్కన పెడితే బేసిక్గా ఈ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒప్పుకోదు అన్నట్లు. అందుకే నిర్జీవ క్రియలను విడిచి కంప్లీట్గా వదిలిపెట్టేసి, నిర్జీవ క్రియలను, పాపాలు అన్నీ నిర్జీవం కంప్లీట్గా విడిచిపెట్టేసి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. ద క్లెన్జింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దేవుడు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. ఎంతో ఎక్కువగా అనే పదం రక్తం కడిగే రక్తం, యేసుప్రభు రక్తం శుద్ధి చేసే కడిగే వచనాల గురించి మనం చూసుకుంటే ఎంతో ఎక్కువగా అనే పదం ఏడే కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే మీరు దీన్ని బట్టి గ్యారంటీగా షూర్గా ఉండొచ్చు. ఏమని? నిన్ను ఇంకెవరు నీ పాత జీవితం బట్టి నేనేం అనుకోవట్లేదు, నేను నా చూపుతో నేను చూడను, నీ మనస్సాక్షిలోంచి అటువంటి ఫీలింగ్స్ తీసేసుకోవచ్చు అని దేవుడు ఏం చేశాడంటే, మనస్సాక్షికి ఆ ఫీలింగ్సే రాకుండా, ఏ ఫీలింగ్స్? గిల్టీ ఫీలింగ్ అనమాట. అర్థమవుతుందా? ఈ ఫీలింగ్సే రాకుండా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తంట? శుద్ధి చేస్తా. హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేసేసింది అనుకోండి, నెక్స్ట్ మనస్సాక్షి శుద్ధి అయిపోయిన తర్వాతకి ఇమీడియట్గా ఏ ఫీలింగ్ వస్తుందంటే ప్యూర్, క్లీన్ అనే ఫీలింగ్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం. సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఏమంటారంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, అట్లా చెప్తాం. వర్షిప్ పాటలు పాడి చెప్తాం. ఇప్పుడు ఎవరున్న వ్యక్తి కొత్తగా యేసుప్రభు నమ్ముకున్నాడు అంటే అప్పుడే పాపాలు ఒప్పుకున్నాడు, యేసుప్రభు క్షమించాడు అనే నిశ్చయత కలిగింది. యేసుప్రభు సొంత రక్షణగా అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘానికి చేర్చబడ్డాడు. సంఘానికి చేర్చబడిన తర్వాతకి అందరూ కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి గొంతు కొంచెం మంచుకుంది అనుకుందాం. అర్థమైందా? కొంచెం బాగా ఉంది గొంతు అనుకుందాం. అర్థమైందా? ఇప్పుడు ముందుకు పిలిచి నువ్వు వీళ్ళతో కలిసి నువ్వు కూడా బాగా అన్నారు అనుకోండి. లేదు నేను నిన్నే వచ్చింది, ఒక సంవత్సరం తర్వాతకి నేను అంటా పట్టుకుంటాను, ఇప్పుడు అలా నేను ఇది చేయను అంటే అదేంటంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సాక్షి శుద్ధి చేయబడినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వట్లే. హల్లెలూయా. పాపం అంతా క్షమించబడిందని ఫీల్ అవుతున్నారు, కానీ నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించేదానికి మనస్సాక్షి ఎంతో ఎక్కువగా దేవుడు శుద్ధి చేశాడు అనే ఫీలింగు వాళ్ళకి కలగట్లే. అర్థమవుతుందా? అందుకే వాక్యాన్ని బాగా చదివితే ఆ ఫీలింగ్ కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడేమవుతుందంటే ఏ అరమరికలు లేకుండా హ్యాపీగా సంతోషంగా దేవుని పనిలో దేవుని బిడ్డలతో కలిసి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏది బాగున్నప్పుడు? ఎంతో ఎక్కువగా మనస్సాక్షి శుద్ధి చేయబడినట్టే. హల్లెలూయా. హల్లెలూయా.
దొంగ మనస్సాక్షి ఇంకోటి ఉందన్నమాట. అర్థమవుతుందా? ఏం చేసినా కూడాను ఏం మెరగనట్టుగానే అందరితో కూడా బాగానే ఉంటుంది అన్నట్లు. అది దొంగ మనస్సాక్షి. అర్థమవుతుందా? ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్నెస్ నుంచి అన్ని రకాల చెడు, అర్థమవుతుందా, తప్పుడు అనే లోపల ఉండే ఆ తప్పుడు ఫీలింగ్ నుంచి యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. హల్లెలూయా. ఏం చేస్తాను? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించదాన్ని. హల్లెలూయా. అదొస్తుందా? మనం ఈజ్ యువర్ కాన్షియన్స్ క్లియర్ అన్నాం అనుకోండి, అర్థం చేసుకొని చెప్తున్నాను. అదొస్తుందా? యు ఆర్ నాట్ షూర్ అబౌట్ హౌ ద బ్లడ్ క్లెన్స్డ్ యువర్ కాన్షియన్స్ సో గ్రేట్లీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారంటే, ఎప్పుడు లిమిటేషన్ వస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి ఏదైనా పాపం చేశాడు అనుకోండి, అర్థమవుతుందా? మళ్ళీ ఏదైనా వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, మళ్ళీ దేవుడిని క్షమాపణ అడగలేదనుకోండి, ఇంకా ఎస్టాబ్లిష్డ్గా ఏముంటుంది అంటే, అమ్మ నేను పాపం చేసిన అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది, సహవాసం దూరం చేస్తుంది, గుడి ఆపిచ్చేస్తుంది, అన్నీ ఆపిచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఏ ఫీలింగ్ వస్తుంది అంటే, సాతాను ఖాళీగా ఉండదు కదా, గమ్ముగా ఉండదు కదా. సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడినావు కదా, నువ్వు తప్పుడు మాట మాట్లాడావు కదా, నువ్వు మళ్ళీ ఇట్లా చేసావు కదా, నువ్వు ఇంకెందుకులే అని అంటే ఇంటిమేట్గా ఏమవుతుందంటే బల నుంచి కట్ అయిపోతారు, పెద్ద చర్చ్ నుంచి కట్ అయిపోతారు, ఆదివారం కట్ అయిపోతారు. ఎందుకనంటే గిల్టీ ఫీలింగ్. అర్థమవుతుందా? సాతాను ఖాళీగా ఉండవు. అర్థమవుతుందా? ఒక వాష్ చేయబడిన మనస్సాక్షిని కూడా సాతాను ఏం చేస్తాడంటే నేరారోపణ చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు అది కదా ఇది కదా. అప్పుడు వీక్ ఉందాం అనుకోండి, మనం ఒరే నిజమే కదా ఎవరా అనుకుంటాను. నో వెంటనే ఎందుకు వెళ్ళాలంటే, మనకి పాపాలకు అడిగే దాంట్లో ఒకే ఒక్క ఆధారం ఏంది? ఏసే రక్తం. హల్లెలూయా. పాపం చేసినాక లిమిట్ లేకుండా, ఏం లేకుండా, అదే లిమిట్ లేకుండా, ఏం లేకుండా, లిమిట్ లేకుండా, అంటే లిమిట్ అన్నా నేను. అదే లిమిట్ లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్తే దేవుడు కడిగి పవిత్ర శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే దేవుడు ఎంతో ఎక్కువగా ఏం చేస్తాడంట? మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. మనస్సాక్షి శుద్ధి చేసేసిన తర్వాత నీకు గిల్టీ ఫీలింగ్ ఉంటుందా? ఇంకా ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దేంట్లో తగ్గుతాం మనం? జీవం గల దేవుని సేవించే దాంట్లో తగ్గిపోతాం అన్నట్లు. నేను వద్దులే బ్రదర్, ఒక పాటకు వస్తలే, 3 పాటలకు వద్దులే. ఏం బ్రదర్ 2 బ్రదర్? లేదు బ్రదర్, లోపల No. Be confident in the blood of Jesus. హల్లెలూయా. నిలబడేదానికి ఆఫర్ వచ్చింది. మన 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 వైట్ బట్టలని మన గొంతు పట్టిన కాదు, మన కడిగి పవిత్రపరిచిన యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యాక్టివ్గా దేవుడి రాజ్యంలో పనిచేసేదానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేయడం. హల్లెలూయా. అమ్మో నేను అంత పెద్ద పని, అమ్మో నేను ఇది ఇవన్నీ రావన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మీడియట్గా పౌలు గారి సంగతి మనం చూస్తే, పౌలు గారు తను తాను లిమిట్ చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు. నేను ఎంత ఘోర పాపిని ప్రభా, నేను లేదు ప్రభా, నేను పాపి, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకునేదానికి నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటాను అని ఉండొచ్చు. ఎవరు? పౌలు గారు. లేదు, దమస్కు మార్గం దగ్గర డైరెక్ట్ ఇంటర్వెన్షన్ జరిగింది. దేవుడు జోక్యం చేసుకుని కలెక్ట్ చేసుకున్నాడు, డైరెక్ట్గా మాట్లాడాడు. ఇమ్మీడియట్గా ఏం జరిగింది? రక్షణ కార్యం అనేది జరిగింది. వాళ్ళ ఇంటికి పో అని అన్నాడు, ఒక ఆయన పంపించాడు, ఆయన చేతులు పెట్టాడు, పర్రుడు పోయి తన్ని భాషలో బాప్తిసం వచ్చింది, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఏదో ఉందా? ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే పరిచయం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇతరులు కూడా నిన్ను తప్పిదం చేశారనుకోండి, నిన్ను తప్పిదం చేసి దేవుడు మనకు పట్టుబడ్డారు అనుకోండి, దేవుడు మనం ఏమరా అంటే క్షమించను అన్నాడు అనుకోండి, తర్వాత వాళ్ళు కూడా దేవుడిని క్షమించన్నారు అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ఏం సంగతి అని చెప్పి చేయేస్తారనుకో, నిన్న చేసి అప్పుడే చేయేస్తాను అనకూడదు మనం. దేవుడే అండ మాట, దేవుడే అండ మాట. ఎందుకండు? God doesn't see the person. God always sees the blood which cleansed the person. హల్లెలూయా. దేవుడు పాపాన్ని చూడలేడు కాబట్టి రక్తాన్ని కవర్ చేసేవాళ్ళు పాత నిబంధన అంతా. ఇప్పుడు కొత్త మీద వచ్చేసరికి ఆ పాపాన్ని దేవుడు కంప్లీట్గా ఏం చేశాడంటే క్లీన్ చేసేసాడు. హల్లెలూయా. క్లీన్గా ఉంటే చూస్తాడు దేవుడు, క్లీన్గా ఎంత దగ్గరికైనా రానిస్తాడు, క్లీన్గా ఉంటే ఎంత దగ్గరికైనా రావచ్చు. క్రీస్తు కూడా కూర్చో పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా.
కడగబెట్టిన తర్వాత ఎంత దగ్గరికి రానిస్తాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు దేవుడు అనమాట. అర్థం మిగతా బిడ్డలాగే జనరల్ యాక్టివిటీస్ అంతా కూడా చేయొచ్చు అనమాట, ఆల్ సేమ్ ఫ్యామిలీ కాబట్టి. హల్లెలూయా. ఈ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవులు కూడాను దేవుని పనిలో వాడబడే విషయంలో, లేకపోతే ఇండివిజువల్ లైఫ్లో, కుటుంబ జీవితంలో, బంధుమిత్రుల మధ్యలో కానీ, సమాజంలో కానీ, సార్వత్రిక సంఘంలో కానీ దేన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారంటే మనస్సాక్షిని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఈ విషయం మనకు చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఏంటంటే ఎంతో ఎక్కువగా దేవుడు మనస్సాక్షిని శుద్ధి చేశాడు. హల్లెలూయా. నా మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు దేవుడు, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు దేవుడు. మన 10వ అధ్యాయం చూస్తే 10వ అధ్యాయం 21వ వచనం నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం నుంచి, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఏం తోచకుండానట్లు, దేనికి ఇప్పుడు అర్థమవుతుందా నీట్గా? ఏం తోచుకున్నట్లు, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మళ్ళీ అవుతాను చూడండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఏనట్లు మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఫర్గివ్నెస్ అడిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు. దాంతోపాటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని ఏం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు అంటే ఎవరు? యేసయ్య. అదొక ఆయన ఉన్నాడు కాబట్టి, మన పక్షంగా మాట్లాడతాడు కాబట్టి, మన పక్షంగా రక్తంగా ఆర్చాడు కాబట్టి, మన పక్షంగా దేవుడితో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి, ఆయన డీల్ చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, అంటే ఇంగ్లీష్ అవుతుంది, లెట్ us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience. ఇంగ్లీష్లో కొంచెం చక్కగా ఉంది. అదొక హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండేదానికి, మనస్సాక్షి గిల్టీ ఫీలింగ్ అనేది లేకుండా ఉండేదానికి దేవుడు మన హృదయంలోకి రక్తాన్ని ఏం చేశాడంట, స్ప్రింకిల్ చేశాడంట. హ్యావింగ్ అవర్ హార్ట్స్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్. ఏది స్ప్రింకిల్డ్? బ్లడ్ స్ప్రింకిల్. హల్లెలూయా. ఏది స్ప్రింకిల్ అంటే? స్ప్రింకిల్ అంటే రక్తం. అర్థమవుతుందా? హృదయంలో దేవుడు రక్తాన్ని స్ప్రింకిల్ చేసిన దాన్ని బట్టి ఇంకా మనస్సాక్షికి ఏం తోచదంట, కల్మషం తోచకూడదు. హల్లెలూయా. హృదయంలో రక్తం స్ప్రింకిల్ చేయబడిందా లేదా? అది అక్కడ ప్రోక్షించబడిన అంటున్నాడు. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో స్ప్రింకిల్ ప్రోక్షించబడిన అంటే పొయ్యిపడ్డం. అర్థమవుతుందా? అంటే మన హృదయాల్లోకి యేసు ప్రభు రక్తం పోసి దేవుడు రక్తంతో క్లీన్ చేసిన దాన్ని బట్టి ఏం ఉండాల్సిన అవసరం లేదు, కల్మషం. మనస్సాక్షి ఇంకా గిల్టీ ఫీలింగ్ అవసరం, అబ్బా కల్మషం కలిగి ఉన్న ఫీలింగ్ లేకుండా దేవుడి దగ్గర ఎట్లా రావచ్చు అంట, ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్తో రావచ్చు అనమాట. చాలామంది చూడండి ప్రార్థనలు ఎందుకు చాలామంది జవాబు పొందుకోరంటే, నేను ఇటు చేశాను కాబట్టి, నేను ఇటు ఉన్నాను కాబట్టి, నేను ఇటు చేశాను కాబట్టి, నాకు కాబట్టి ఇప్పుడే దేవుడు నా దగ్గర అడిగితే ఏమి చేయడు. అర్థమవుతుందా? అందుకే కొన్ని రోజులు నేను దేవుడిని ఏం అడగకూడదు, గుమ్మగా పోయి దేవునికి సేవ చేయాలి, దేవుడిని రక్షించడమే ఎక్కువ, ఇది చేయడం నాకు ఎక్కువ అనే ఫీలింగ్తో కొంతమంది ఏనంటే ప్రేయర్ చేయడం సైలెంట్గా అయిపోతారు, బానిస బ్రతుకు కిందకు వస్తారు. నో, రక్తం నిన్ను బానిస బ్రతుకు తీసుకురాలా, రక్తం నిన్ను కుమారుగా చేసేదానికి ప్రోక్షించబడింది. హల్లెలూయా. అదేంటంటే అది 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 సర్వెంట్షిప్ అనమాట. అది ఎవరు వస్తుందంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాక ఏమొచ్చింది తెలుసా, బానిస మనస్తత్వం వచ్చింది అనమాట. ఎందుకని? మనస్సాక్షి లేదు, మా నాన్న ఇంటికాడ నేను సర్వెంట్ పోస్ట్లో ఉంటాను, అక్కడే మేలు, మా సర్వెంట్కి బాగా ఫుడ్ దొరుకుతుంది, క్షమించడానికి అడుగుతాను, సర్వెంట్లో ఒకరుగా ఉంటాను. అదే అక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది అనమాట
మనసాక్షి కానీ బాగా లేకపోతే. కానీ తండ్రి ఏం చేశాడంటే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉన్నాడు. ఏంటంటే ధైర్యంగా ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, ఖచ్చితంగా నేను పోయి అడిగితే దేవుడు కాదన్నాడు, నేను పోయి అడిగితే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొర వింటాడని చెప్పేసి ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఇది కావాలి అని అడిగితే, ఇది అడగాలంటే మనస్సాక్షి ఎట్లుండాలా? చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉండాలి. అదే ఉందా, ఏమనుకుంటాడో ఏమో, ఏమవుతుందో ఏమో, చేయొచ్చో చేయకూడదు, ఇవన్నీ మనస్సాక్షి గురి దగ్గర వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దీని ఎట్లా చెప్పచ్చు అంటే, ఇది చూడండి, మన హృదయం ప్రోక్షించబడిన హృదయాలు గలవారమా మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు అనే పదం చూసుకోండి. మనం పాత్రలన్నీ కడిగి పెట్టేస్తాం, వంటింట్లో పాత్రలన్నీ కడిగి పెట్టేస్తాం. పాత్రలన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక పాత్రలో మనం కొత్తగా పాలు పోయాలో లేకపోతే ఇంకో కూరగాయ ఏదో వేయాలి. అర్థమవుతుందా? కడిగి మొత్తం నీట్గా అంతా వాష్ చేసి ఎండిపోయిన తర్వాత చెమ్మ ఏమి లేని తర్వాత మనం ఏం చేస్తాం, అన్నిటిని బోళ్ళ పెట్టి ఏదో చేస్తాం, అవునా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాంట్లో ఒక పాలు పోయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నీళ్ళ కింద పెట్టి మళ్ళీ దాన్ని కొంచెం తిప్పి టనేసి మళ్ళీ పాలు పోస్తాం. అంతేనా కదా? దట్ ఈస్ కాల్డ్ హృదయాన్ని దేవుడు రక్తంతో ప్రోక్షించిన దాన్ని బట్టి హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్ అంటే ఏంటి, ఓహో ఇంకా లోపల ఏమన్నా మురికి దుమ్ముందని మన ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని, ఏమని ఇంకా ఏమన్నా దుమ్ము ధూళి ఉందేమో అనే ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. అట్లా దేవుడు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేదానికి మనస్సాక్షిని కూడాను పాలు పోసే ముందు ఎట్లయితే మనం నీళ్ళు పోసి మళ్ళీ తిప్పుతామో అట్లాగే మనస్సాక్షిని దేవుడు ఏం చేశాడంటే శుద్ధి చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డను నేను. హల్లెలూయా. అందుకే పాత జీవితం మనకి చాలా తక్కువగా అరుదుగా గుర్తు రావాలి. హల్లెలూయా. బికాస్ అందుకే వెనకకు చూడకుండా వెనుకున్న వాటిని అదొకదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పేరు మెన్షన్ చేయకుండా అన్న ఉన్నాడు, అర్థమవుతుందా? డిడ్ గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ? డిడ్ గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ? ఎస్, గాడ్ ఫర్గివ్ హిమ్ కంప్లీట్లీ. అర్థమవుతుందా? కల్మషము తోచకుండా మనస్సాక్షిని దేవుడు ఏమన్నా చేశాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంటే ఏమొస్తుంది, కల్మషం తోచకుండా మనస్సాక్షి చూసి తెస్తే కాలు వేసుకొని తిరగచ్చు. ఏడా? ఎక్కడైనా. హల్లెలూయా. బికాస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హీ ఈస్ కంప్లీట్లీ క్లీన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు నా హృదయాన్ని ప్రోక్షణ రక్తంతో కడిగాడు అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనస్సాక్షి కల్మషం తోచదు. హల్లెలూయా. సాతాను మనసులోకి దూరి మనల్ని దిగజార్చే కార్యాలు చేసే పని జరగదు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్లెన్జింగ్ మై హార్ట్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫ్రమ్ క్లెన్జింగ్ మై హార్ట్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియన్స్. హల్లెలూయా. మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంది, 21 వచ్చిన ఒకసారి చదువుతారు ఎవరైనా? 1 John chapter 3 verse 21. 1 John chapter 3 verse 21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏమవుతామంట? ఏం చేయకపోతే ఎవరు చేయకపోతే? హృదయం ఏం చేయకపోతే? దోషారోపణ చేయకపోతే దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుదాము. అర్థమవుతుంది? హృదయం దోషారోపణ ఎప్పుడు చేస్తుంది? నేను ఏదైనా తప్పు చేస్తే, నేను అతిక్రమం చేస్తే హృదయం అనేది దోషారోపణ చేస్తుంది. అవునా? తప్పు చేస్తే, అతిక్రమం చేస్తే, చెడు నడత నడిస్తే, చెడు మాట మాట్లాడితే, చెడు ప్రవర్తన నేను కలిగి ఉంటే హృదయం ఏం చేస్తుంది? దాన్ని దోషారోపణ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ హృదయం దోషారోపణ చేస్తే ఏమవుతుంది? దేవుని ఎదుట ధైర్యం అవుతుంది, చెడిపోతుంది. అర్థమవుతుందా? ఆదాముకి దేవుడి దగ్గర ధైర్యం చెడిపోయింది. ఆదాముకి దేవుడి దగ్గర ధైర్యం అనేది చెడిపోయింది. అందుకే పోయి దాముకున్నాడు చాటుగా అన్నమాట. ముందుకు రాకపోతున్న మనిషి
అర్థమవుతుందా? పొడిగా మాట్లాడుతున్నాడు, తడిగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంత ఫ్రీగా మాట్లాడలే, అంత ఫ్రీగా మింగిల్ అవ్వట్లే. ఏందిరా పరిస్థితి అంటే ఇది పరిస్థితి. అర్థమవుతుందా? మాకు గుర్తుపెట్టుకోండి, 1 John 3:21 అనేది బిలీవర్స్కి రాయబడింది, విశ్వాసులకు రాయబడింది. అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు రాయబడింది. అన్యులకు కాదు, దేవుని బిడ్డలకు రాయబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలని పిలువబడే వాళ్ళు దైవ సేవకులు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, సువార్థకులు కానీ, కాపర్లు కానీ, బోధకులు కానీ, వర్షిప్ చేసేవాళ్ళు కానీ, అర్థమవుతుందా, చిమ్మేవాళ్ళు కానీ, అర్థమవుతుందా, ఏం చేసేవాళ్ళని సరే, చర్చికి సంబంధించి ఎవరైనా సరే, క్రిస్టియన్ అనే పదానికి సంబంధించి ఎవరైనా సరే ఎట్లా దేవుడి దగ్గర ధైర్యంగా ఉండొచ్చు అంటే హృదయం దోషారోపణ చేయకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హృదయం దోషారోపణ చేస్తే ఏమవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసులు రాస్తాడు అంటే విశ్వాసులకి కడగబడిన హృదయమా, కడగబడని హృదయమా? కడగబడిన హృదయం అంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉండే ప్లేస్లో బాగా గుర్తుపెట్టుకోండి, హార్ట్ హ్యాస్ డైరెక్ట్ సప్లై ఫ్రమ్ హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? హృదయానికి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి డైరెక్ట్ సప్లై అనేది వస్తుంది. పరిశుద్ధాత్మకి సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి సింహాసనం దగ్గర కూర్చోవన్న తండ్రి హృదయంలో నుంచి డైరెక్ట్ సప్లై పరిశుద్ధాత్మకు వస్తుంది. పరిశుద్ధాత్మ దగ్గర సప్లై మన హృదయానికి వస్తుంది. హల్లెలూయా. ఈ సప్లై హృదయానికి రావాలి. అర్థమవుతుందా? అయితే ఇంతకు ముందు ఈవిల్ ఫెలోషిప్కి, సాతాను ఫెలోషిప్కి, సాతాను సహవాసానికి అలవాటు పడిపోయిన హృదయము, రాతి పడిపోయిన హృదయము దేవుడు నూతన కార్యం జరిగించడం ద్వారా మాంసం హృదయంగా మార్చబడినప్పుడు ఆ మాంసం హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతకి దానికి కావలసిన సప్లై అంతా కూడా ఎవరు అందిస్తూ ఉంటారంటే పరిశుద్ధాత్మ అందిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నేనేదన్నా పాపం చేశానంటే పరిశుద్ధాత్మ నేను దుఃఖపెట్టినట్టు, పరిశుద్ధాత్మ నేను ఆర్పేదానికి ప్రయత్నం చేసినట్టు, నేను దుఃఖపెట్టినప్పుడు. అర్థమవుతుందా? ఈయన దుఃఖపడినప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్కి రావాల్సిన సప్లై హార్ట్కి అందకపోతే హార్ట్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా రే గమర్న డాష్ 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 డాష్గా తెలిసినవరా నువ్వు, తొందరగా ఒప్పేసుకోరా అని పిక్ చేస్తూ ఉంటుంది అనమాట నేను లోపల నుంచి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ ప్రదేశం కూడా లేట్ చేయకుండా బాగా గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన తర్వాత లేట్ చేయకుండా తొందరగా ఒప్పుకున్నాం అనుకోండి, హార్ట్ కొంచెం ముక్క మాంసం కొంచెం మెత్తగా ఉన్నట్టు. అర్థమవుతుందా? లేట్ చేసి ఏముందిలే, ఒప్పుకుంటే అంత, ఒప్పుకోకపోతే అందులో అదేం పాపం ఇదేం పాపం అనుకుంటా ఉంటే దాంట్లోకి ఏమి చేరుతున్నట్టంటే ముద్రతున్నట్టు అనమాట. అదంత ఈజీగా పళ్ళ కింద నలగదు, కొంచెం సేపు నవ్వులి ఊసేయాల్సి ఉంటుంది ఆ మాంసం కదా. అట్లా హృదయం తయారైపోద్ది. అర్థమవుతుందా? హృదయం తయారైపోయింది అనుకోండి, అట్లా కాన్షియన్స్ ఏమవుతుంది తెలుసా? మొద్దు బారుతుంది. ఇప్పుడు ఇవ్వబోతేంలే, అర్థమవుతుందా? జీవనం పోతల్లా, వాళ్ళు చూస్తలే, వాళ్ళు చేస్తలే, ఏముందిలే, ఈరోజు రిలీజ్ అది ఈవినింగ్ సర్వీసుల్లో. అర్థమవుతుందా? ఈరోజే అది చేయాలి, కంపల్సరీగా వెళ్ళాలి వారకుడిక. అర్థమవుతుందా? కాన్షియన్స్ ఏమవుతున్నట్టు, హృదయం ఏమవుతున్నట్టు. హల్లెలూయా. సో అందుకే ఏ విషయంలో కూడా హార్ట్ లోపల నుంచి, అందరూ చెప్పండి హార్ట్, పెట్టుకోండి హార్ట్ ఉండే ప్రాంతం ఇది. బైబిల్లో మాట్లాడే హృదయము అనే హార్ట్ ఉండే ప్లేస్ అయితే ఇది. శరీరం, భౌతిక కాయం, శరీరానికి సంబంధించిన, బాడీకి సంబంధించిన హార్ట్ ఉండే ఏదంటే ఇది. అర్థమవుతుందా? ఇది అర్థమవుతుందా? భౌతికపరమైన హార్ట్ అంటే ఇది. అర్థమవుతుందా? స్పిరిచువల్గా బైబిల్ హృదయం అంటే ఎక్కడంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ బాడీ గురించి మనం ఇంకా వెళ్ళలేదు, డీటెయిల్గా టీచింగ్లోకి వెళ్ళలేదు, వెళ్తామండి, సిరీస్ ఇంకా రాలేదు. ఇది ప్లేస్ అన్నట్లు. అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ గాడ్ ఉండే ప్లేస్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయం దోషారోపణ చేసింది అనుకోండి, ఈ గిల్టీ ఫీలింగ్ ఏమైనా చేయడం అంత ఉంటుంది, అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయంలో మనం సరి చేసుకున్నాం అనుకోండి, దేవుని ఎదుట ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఎందుకు పోవారంటే పాస్టర్కి ఆడ తెలిసిపోతుందో, దేవుడు మాట్లాడతాడు కదా, దేవుడు బయలుపరచాడు కదా, దేవుడు తెలియజేస్తాడు కదా, సడన్గా నా మీద ప్రవచనం చెప్పేస్తే అందరి ముందు నేనేమైపోతాను, ఈ గిల్టీ ఫీలింగ్తో కూడా చాలామంది దేవుడి దగ్గర రారు. అర్థమవుతుందా? హృదయం మనల్ని దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం, దేవుని ఎదుట ధైర్యం. హల్లెలూయా.
డాడీ గుడ్ మార్నింగ్ వాట్సాప్ అని ధైర్యంగా మాట్లాడచ్చు దేవునితో. లేదనుకోండి పాత నిబంధన భక్తులాగా చేయాలి. ఇంకా అదొకనా తలెత్తి చూడకూడదు, కిందకే ఉండాలి, దగ్గరికి వెళ్ళాలి, వంగోని ఉండాలి, ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ పోంగొట్టేదానికి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది యేసే రక్తం. హల్లెలూయా. నౌ వీ కెన్ డైరెక్ట్లీ సీ ఫాదర్ ఇన్ ద ఫేస్. డాడీ అని ఆయన స్మైల్ ఇస్తుండగా నువ్వు నేను స్మైల్ ఇవ్వచ్చు, క్రీస్తుతో పాటు కూర్చోవచ్చు, కౌగులించుకోవచ్చు, హత్తుకోవచ్చు. బికాస్ గాడ్ హ్యాస్ క్లెన్స్డ్ అవర్ కాన్షియన్స్. హల్లెలూయా. నేను ఇదేం లేదు గ్లాసు, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు దేవుడి దగ్గరికి, నువ్వు పోయి అందిపో గ్లాసు అని చెప్పి నేను వేరే వాళ్ళకి కలిసి అనుకోండి, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ మీ. ఇదంతా రానికోకుండా దేవుడు ఏం చేశాడంటే ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. మనం ఎందుకు తెలుసా బాప్తిసం తీసుకోవడం? ఎందుకు తెలుసా బాప్తిసం ఎందుకు తెలుసా? ఇది తెలియదు కాబట్టి బాప్తిసం తీసుకోరు చాలామంది. ఇది తెలియదు కాబట్టి బాప్తిసం తీసుకోరు చాలామంది. హల్లెలూయా. 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 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అందరూ దయ్యాల దగ్గరికి వెళ్ళరు అంటే, ఎందుకు అందరూ దయ్యాల జోలికి వెళ్ళరు అని అంటే, ఎందుకు అందరూ దయ్యాల జోలికి వెళ్ళరు అని అంటే తెలుసా? హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది, దేవుడి పట్ల ధైర్యం ఉండదు అనమాట. దేవుడు అంటే ధైర్యం లేనప్పుడు ఈజీ ప్రే టు ద డెవిల్. అదొకదా శాతానికి ఎరైపోతారు అన్నట్లు. అదొకదా మీదపడి ఏడ జింపేస్తాయో, మీదపడి ఏడ జరుపుకుంటాయో, అదొకదా రివర్స్లో ఏడబడతాయో అనే ఫీలింగ్ ఉంటారు అనమాట. వెన్ అని అంటే హృదయం దోషారోపణ చేసి, నేను అంత ప్రార్థన చేసుకోలేదు కదా కదా, నేను అంత ప్రార్థన చేసుకోలేదే, అదొకదా నేను అంత చదవలేదే, నేను నిన్న అంతా సినిమా చూసేసానే పొద్దున్నే ఏడ, అదొకదా ఇవన్నీ వస్తాయి అన్నట్టు హృదయం దోషారోపణ చేస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కాన్షియస్ని బాగా పెట్టుకోవాలి. అదొకదా దేవుడు నా కాన్షియస్ని మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా క్రీస్తు రక్తంతో శుద్ధి చేశాడు అనేది పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇది కరెక్ట్ ట్రాక్ అన్నట్లు. ఇక్కడ నుంచి దోషారోపణ వచ్చి మనస్సాక్షి ఒప్పుకోకపోవడం, నా మనసు ఒప్పుకోవడం, మనసు ఒప్పుకోవడం, మనసు అంతా గలిబిలిగా ఉంది, నా మనసుకి ఏమనట్లేదు, అదొకదా అదన్నమాట. దేవుడు తెలియని అన్యులు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటా అనుకుంటున్నారు? మనస్సాక్షితోటి. నాకెందుకో రైట్ కాదనిపిస్తుంది, నాకెందుకో ఈ సంబంధం కరెక్ట్ కాదనిపిస్తుంది, నా మనసుకు మంచిగా అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు గారి లెటర్లలో మన పత్రికల్లో మనం బాగా చూస్తే, పౌలు గారి పత్రికలు మనం బాగా చూస్తే, పౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అంటే, ఆయన విషయం చెప్తే దీని గురించి నా మనస్సాక్షి కూడా బాగా క్లారిటీగా ఉంది అని చెప్పి రాశాడు. పత్రికలు రాస్తా నా మనస్సాక్షి కూడా నాతో కూడా సాక్ష్యం చెప్తుంది, మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్ ఇన్ దిస్ మ్యాటర్, నా మనస్సాక్షి కూడా క్లియర్గా ఉంది అని అంటే అది చెప్పాను అనమాట. నా మనస్సాక్షి కూడా క్లియర్గా ఉంది ఈ విషయంలో అని అంటే, సి హౌ లిబరల్లీ హీ ఫ్లోడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టీచింగ్ టు ద చర్చెస్. హల్లెలూయా. మనం ఎందుకు లేబ్బా వాళ్ళకి చెప్పేది, మనం ఎందుకు లేబ్బా వాళ్ళకి చెప్పేది, వాళ్ళకి రాసేది లెటర్లు, మనకి ఎందుకు లేబ్బా వాళ్ళు ఇతరులు, మనం ఎందుకు లేబ్బా అనేది అని అనుకుంటే పరిస్థితి ఏంది? బికాజ్ ఈజ్ కాన్షియస్ ఈజ్ క్లియర్. అట్లా మాట్లాడేదానికి, అట్లా రాసేదానికి, అట్లా రాయిపించేదానికి ఆయన మనస్సాక్షి క్లియర్గా ఉంది. ఎవరిది? హల్లెలూయా. మీకు సంగతి చెప్పంటారా? దేవుని స్వరాన్ని ఎప్పుడు క్లియర్గా వినగలమంటే మనస్సాక్షి కల్మషము తోచకుండినప్పుడు. హల్లెలూయా. అండ్ ద కాన్షియన్స్ ఈజ్ క్లియర్. అదొక, ఎందుకంటే నీ కాన్షియన్స్ క్లియర్గా ఉంటే నీకు హిండ్రన్సెస్ ఏముంది దేవుని స్వరం వినేకి? అండ్ ద కాన్షియన్స్ ఈజ్ క్లియర్. దేవుని స్వరం వినేకి హిండ్రన్స్ ఏముంది? ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యూ విల్ ఈజీలీ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ విల్ ఈజీలీ ఫాలో. అదొక తెలిసిపోద్ది, లీడింగ్ ఊరికే తెలుస్తుంది అనమాట, నడిపింపు తెలుస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు. హల్లెలూయా. కొన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి అన్నమాట, చేయొచ్చో చేయకూడదు అని చెప్తాడు. చేస్తే పోతే నష్టం పోయేది ఏం ఉండదు, ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి చేయొద్దు అంటాడు. అవి చిన్న చిన్నగా మిస్ అయిపోకూడదు మనం. హల్లెలూయా. చేస్తే తప్పులే ఉండవు, అవి అర్థమవుతుందా? అవి చేసే తప్పులే ఉండదు. అర్థమవుతుందా? అది ఫాల్ట్ కాదు, దేవుని ఫాల్ట్ కాదు, పాపం కాదు అనమాట. అవి మామూలుగా చేయొచ్చు, అర్థమవుతుందా? కానీ ప్రయోజనం కాదా, ఇప్పుడు అవసరం లేదు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ద కాన్షియస్ ఈజ్ క్లియర్. హల్లెలూయా. 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 కంటిన్యూస్గా యేసు రక్తం గురించి మనం ధ్యాస ఉంటే ఈజీగా దేవుని గైడెన్స్ మనం ఫాలో అవ్వగలం.
మనస్సాక్షి తర్జన భర్జన పడుతుంది అనుకోండి, ఇంకెట్లా లోపల నుంచి పరిశుద్ధాత్మ ఎట్లా గైడెన్స్? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటే మనస్సాక్షిని సెట్ చేసుకోవాలి యేసు రక్తాన్ని బట్టి. మనస్సాక్షిని సెట్ చేసుకోవాలి యేసు రక్తాన్ని బట్టి. శనివారం రోజు ఏదైనా గొడవైంది అనుకోండి, ఎందుకు చెప్పండి ఆదివారం బల తీసుకోరు? మనస్సాక్షి. ప్రాబ్లమ్ ఈజ్ విత్ మనస్సాక్షి. అదే కదా ఒప్పుకోదన్నమాట. దేవుడు ఒప్పుకున్నారా? పాపం చేసి ఒప్పుకున్నారా? వాళ్ళ దగ్గరికి వస్తున్నా పరీక్షించుకోండి అంటే అప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. అందరూ పరీక్షించుకుంటారు అనమాట. చేయెత్తారా? వాళ్ళలో చేయెత్తని ఎత్తారా? ఎత్తరు. ఇప్పుడే కాదు. ఏమంటే కాన్షియన్స్, ఏమంటే నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపం చేస్తా కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికో దొరికా, అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు కనిపిస్తే ఏం గుర్తొస్తుంది? కానీ లోపల ఏముండాలా? క్లియర్గా ఉండాలా. బికాజ్ గాడ్ క్లెన్జ్డ్ ద కాన్షియన్స్ విత్ హిస్ బ్లడ్. ఎంతో ఎక్కువగా దేవుడికి అడిగాడు. అదొందా? ఎంతో ఎక్కువగా అంటే పాలు పోయాలా బా అని చెప్పి ట్యాప్ కింద మళ్ళీ పోసి నీళ్ళంతా పెట్టి మళ్ళీ చేశాడు దేవుడు. హల్లెలూయా. చూస్తాం అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేంతో చేసుకుంటాము? ఎట్లా చేసుకుంటాము? దేంతో చేసుకుంటాం? ఎట్లా చేసుకుంటాం? చెప్తారా? మళ్ళీ చెప్తాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేంతో? 10వ అధ్యాయం 22వ వచనంతో. దేంతో? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంతో. అర్థమవుతుందా? మనస్సాక్షి కలంతో అది having our hearts sprinkled from an evil conscience, let us draw near to God with full assurance of faith. అదొందా? బాడీస్ దేంతో అంట? ఉదకం. బాడీస్ దేంతో అంట? అవునా కదా? బాడీస్ దాంతో చేసుకుంటా, అవునా? దేవుని ఎదుట ధైర్యంగా వస్తాం అట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధము నేను దేవుని ఎడలను మనుష్యులను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొంచున్నాను. నిన్న ఎవరినో పటామని చంపకేసి కొట్టా, చంపేసి పటామని వేసి కొట్టా. అర్థమవుతుందా? కొట్టాను. అర్థమవుతుందా? నేనేం చేశాను? తప్పు చేసేసాను. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించు ప్రభువా నేను ప్రార్థన చేశాను. దేవుని ఎదుట ఏమైంది? క్షమించబడ్డాం అన్నమాట. కాన్షియన్స్ క్లియర్. అవతల పక్కన వాడి విషయంలో కాన్షియన్స్ ఏమైంది? రే వాడినే కదా నేను కొట్టింది, ఆమెనే కదా నేను అనింది. అర్థమవుతుందా? ఇప్పుడు అభ్యాసం చేసుకోవాలన్నమాట. ప్రభువా నన్ను క్షమించిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. అర్థమవుతుందా? తప్పు చేశాను, ఆ బిడ్డ పక్షాన దీవించండి, ఆస్తించండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి మనం క్షమించి మనం ఫర్గివ్నెస్ అడిగామనుకోండి, కాన్షియన్స్ ఏమవుతుంది? క్లియర్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రార్థనకి ఏమైనా హిండ్రెన్సెస్ ఉంటుందా? ప్రార్థనకి ఏమన్నా అడ్డంగా ఉంటుంది తర్వాత? అదొందా? ధైర్యంకి ఏమన్నా అడ్డంగా ఉంటుందా తర్వాత? సో ఈ సిస్టమ్ చెడింది అనుకోండి, ధైర్యం వస్తుంది అనమాట. డౌట్లు ఉంటాయి అనమాట. జరుగుతుందా అనట్లేదు, ఎందుకని నా ప్రార్థన జరగట్లేదు, అప్పుడు అది జరిగింది కాబట్టి నాకేదో అవుతుంది, అందుకనే అప్పుడు జరిగింది కాబట్టి నేను ఇంకా నాకు అది జరగట్లేదు, అందుకే నేను జరుగుతున్నా కానీ ఆగిపోతుంది అనే ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకుంటే మనం బాగా గమనిస్తే ఎక్స్ మర్డర్ అనుకోండి, ఎంతకుముందు హత్య చేసిన వ్యక్తి అనుకోండి, యేసు దగ్గరికి వచ్చాడు, క్షమించాడు దేవుడు. క్లియరా? ఆల్ క్లియరా? క్లినిక్ ఆల్ క్లియరా? బ్లడ్ ఆల్ క్లియరా?
బ్లడ్ ఆల్ క్లియర్, క్లినిక్ చుట్టూ వరకే ఆల్ క్లియర్. అవునా కదా? యేసు రక్తం, ప్రాణాత్మ దేహాలు, మనస్సాక్షి ఆల్ క్లియర్. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడిలోకి వచ్చి ఆ వ్యక్తి సంతోషంగా సమాధానంతో నింపబడి, సంతోషంతో నింపబడి ఆయన బిడ్డలతో అందరితో కలిసి పరిచయం చేస్తా, సేవ చేస్తా ఉన్నాడు అనమాట. సమ్ వన్ ఫైన్ డే ఏదో బెడిసి కొట్టింది. ఏమొస్తుంది? ప్రార్థన చేస్తున్నాడు, ఏం జరగట్లా, ఏం అనిపించట్లా. అర్థమవుతుందా? సాతాను ఖాళీగా ఉండడా? ఏం గుర్తు చేస్తాడు? అప్పుడు మనస్సాక్షి క్లియర్గా లేకపోతే ఏంటి పరిస్థితి? అవును కదా, నిజమే కదా, అంతే కదా, అదే కదా, ఇదే కదా, ఇట్లా చాలామంది దేవుని చిత్తాన్ని, నడిపింపుని మిస్ అయిపోతున్నారు. అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు నిశ్చల్ కారు తోలమని చెప్పి సీట్ ఇచ్చాడు అనుకోండి, నేను కారు తోలతో ఏడా పెట్టేసా. అర్థమవుతుందా? నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎవరా కారు తోలుదురా అంటే నాకు ఎట్టుంటుంది? కారు తోలుదురా ఈరోజు కూడా పని ఉంది అంటే ఎట్టుంటుంది? నాకు ఎట్టుంటుంది? అక్కడ మనస్సాక్షి ఒప్పుకోదు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? క్లారిటీ లేదు. కానీ మనం ఈ విషయాన్ని బట్టి క్లారిటీ ఉండాలి. 9:14 బట్టి క్లారిటీ ఉండాలి. ఎంతో ఎక్కువగా మనస్సాక్షి కల్మషము తోచకుండా మనస్సాక్షిని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. హల్లెలూయా. కాన్షియస్ అంతా క్లియర్ చేశాడండి దేవుడు. ఇంకేం కావాలి మనకి? హల్లెలూయా. కాన్షియస్ అంతా క్లియర్ చేశాడు. అదే కాన్షియస్ అంతా క్లియర్గా ఉన్న తర్వాతకి మనల్ని ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోం తెలుసా? మనల్ని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా, నేరారోపణ చేస్తున్నా కూడా, మన పాయింట్అవుట్ చేస్తున్నా కూడా, సాతాను నేరారోపణ చేస్తున్నా, మనుషులు నేరారోపణ చేస్తున్నా, మనుషులు పాయింట్అవుట్ చేస్తున్నా, మై కాన్షియన్స్ ఈజ్ క్లియర్. అదొక తప్పులు చేసేటోళ్ళే నా మనస్సాక్షికి ఏం ప్రాబ్లం లేదని దర్జాగా తిరిగితే, తప్పులు ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి రక్తంతో శుద్ధి చేయబడిన మనం ఇంకెట్లా ప్రవర్తించాలి? హల్లెలూయా, హల్లెలూయా. కొందరు నిరాడంబరంగా తిట్టేస్తారు, ఫుల్గా తిట్టేసి నా మనస్సాక్షి బాగుంది అంటారు. నా మనస్సాక్షి ఏం తప్పు అనిపించలే, తిట్టడం కరెక్ట్ అనిపించింది, తిట్టేసి అంటారు. దేనికి కరెక్ట్ అంటారు? ఈ వింటర్ నా సొసైటీలో మనం చూస్తుంటాం కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ అంతా కూడాను ఇష్టపూర్వకంగా అంతా చేసేస్తారు అనమాట. చేసి నా మనస్సాక్షికి ఏం తప్పు అనిపించలా, నా ప్రశాంతంగా ఉంది అంటారు. చూసారా? అదొకదా? ఇప్పుడు అది రాంగా కరెక్టా? అది రాంగ్. అది రాంగ్లోనే వాళ్ళు మనస్సాక్షిని బట్టి అంత ఇన్ఫర్మేషన్ లేని, పరిశుద్ధాత్మ లేని మనస్సాక్షిని బట్టి అంత క్లారిటీగా ఉంటే, లోపల పరిశుద్ధాత్మ కలిగి ఉండి, రక్తంతో ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండి, మనస్సాక్షి శుద్ధి చేయబడిన మనం ఇంకెంత ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ లెట్ ద టాక్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద లుక్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ యూ డిటర్మైన్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. హల్లెలూయా. ఎంతో ఎక్కువగా పదం అంత బాగుంది కదా. అడ్జెక్టివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. ఎస్పెషల్లీ పౌల్ గారి పత్రికలు అడ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంతో ఎక్కువగా మనస్సాక్షిని శుద్ధి చేస్తాం. అట్లా ఇంకో వచ్చిన చూసుకుంటాం. 23వ అధ్యాయం 1వ వచనం, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. ఏమంటాడు? సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. నువ్వేందా జనాలు చంపించేసి కళ్ళ ముందు సెఫన్ రాళ్ళతో కొడుతున్నా మొత్తం చేసి ఎందుకు వచ్చి వాక్యం చెప్పేదంటే, మనస్సాక్షి కలంతో ఎంతో ఎక్కువగా హెబ్రీయులకి అంటే యూదులకి చెప్తున్నాడు. అర్థందా? దేవుడు మా సొంతం అయ్యా, మెస్సయ్య మాకు అనే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మా నాయన అబ్రామ్ మేము అన్నయ్య చెప్పుకునే వాళ్ళతో మాట్లాడుతున్నాడు హెబ్రీయులు రాసిన పత్రిక అంతా కూడా. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో పాత నిబంధన, లేవి కాండంలో పరిస్థితులు, ఎక్సడస్లో అన్ని డీప్గా వివరిస్తుంటే ఇంక ఏ దాంట్లో ఉండవు. ఎందుకంటే హెబ్రీయులు యూదులకి అనమాట. అది నిష్ఠ, ఆర్థడాక్స్ అంటారు చూసారా? నిష్ఠ కలిగిన అత్యుత్తమైన ఒక కులస్తులు ఎవరు అని అంటే వాళ్ళు ఎవరు? హెబ్రీయులు. అదొకదా? బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు బాగా కొలపించి ఉంటుంది. అదొకదా? దేవుడి దృష్టిలో అత్యుత్తమైన కులం ఏంటంటే కులం ఎవరంటే
వాళ్ళే. అదొకనా అత్యుత్తమైన గోత్రం ఏదంటే ఏదో గోత్రం, దేవుడు అదొకనా. ఇంకా ఈ పరిమాల గోత్రాలు వీళ్ళు ఏం చెప్పాలి? ఇంకా అది ఆ గోత్రం, ఈ గోత్రం అదొకనా. మా దాకా అసలు దేవుడు వాటిని తుఫారుగా చూస్తాడు. అదొకనా పీపుల్ ఆఫ్ గాడ్. కానీ మన స్థితి ఏం చూడండి, వాళ్ళు దేవుడిని తెలుసుకొని యాక్సెప్ట్ చేయకపోగా మనం దిక్కులేని దరిద్ర స్థితిలోనే మనం యేసయ్య అని అనుకుని దేవుడి దగ్గరికి వెళ్తుండగా వాళ్ళకి లేని ధన్యత భాగ్యం దేవుడు మన దయచేస్తున్నాడు. హల్లెలూయా. రే అబ్రామ్ ఒక రోజు వస్తారు, అబ్రామ్ పక్కన ఎవడోడో వచ్చి కూర్చుంటారా అంటే వాళ్ళు మన గురించి మాట్లాడు యేసయ్య. అదొకదా. మీరంతా అబ్రామ్ మా నాయన చెప్పుకుంటున్నారా? మీరు ఏడో ఉంటారా? అబ్రామ్ పక్కన వచ్చి ఎవరెవరో కూర్చుంటారు అంటే మనమే. ఏం నాయనా అబ్రామ్ తాత అని మనం మాడతామన్నమాట. వాళ్ళు ఏడో కింద నిప్పుల్లో పడి ఆడుతూ ఉంటారు. అదొకదా. అయ్యా నీ పక్కనున్నాడే వాడితో పంపి కొంచెం దాహంగా ఉందని మలుస్తారు మనల్ని. హల్లెలూయా. బ్లడ్ హ్యాస్ ప్రొవైడెడ్ us దిస్ ప్రివిలేజ్, పీపుల్ ఆఫ్ గాడ్, టు బి కాల్డ్ యాజ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అదే మనస్సాక్షి బాగా సడిలు చెప్పేసుకున్న మనస్సాక్షి బాగా ప్రశాంతంగా ఉంది అనుకోవద్దండి. అదే వస్తుందా? నామేం చెప్పిలా నేను కూడా చెప్తా, నన్ను ఇల్లా నేను కూడా అంట, నన్ను తిట్టిల్లా నేను కూడా తిట్టా, నన్ను ఇల్లా నేను కూడా అంట. అదొస్తుందా? ఇదేమవుతుందంటే ఇది టిట్ ఫర్ టాట్ అవుతుంది. అదొస్తుందా? అక్కడ మనస్సాక్షి చెడిపోతుంది. అందుకే దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా, దేవునికి నచ్చింది ఏదన్నా కూడాను మన మనస్సాక్షిని టచ్ చేయకూడదు అంతే. బికాస్ హైలీ వాల్యుబుల్ సబ్స్టెన్స్ అయిన రక్తంతో దేవుడు మనల్ని ఏం చేశాడు? మనస్సాక్షిని అయితే ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. హల్లెలూయా. చాలా పవిత్రమైనది మనస్సాక్షి, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడింది. కాబట్టి అక్కడ నుంచి నీకు సిగ్నల్స్ వస్తాయి. అడుగు వేయవలనా వద్దా, మాట్లాడవలనా వద్దా, నిర్ణయం తీసుకోవాలనా వద్దా, పెళ్లి చేసుకోవాలనా వద్దా, ఖర్చు పెట్టవలనా వద్దా. హల్లెలూయా. ఇప్పుడు ఈ లెటర్ రాస్తున్నాను, వెలిగి ఈ పదం రాయచ్చా వద్దునా ఎవరు డిసైడ్ చేశారు చెప్పండి? పౌలు గారికి ఆయన మనస్సాక్షి డిసైడ్ చేసి మై కాన్షియన్స్ ఇస్ క్లియర్, నేను మీకు రాస్తాను ఆయన. హల్లెలూయా. కానీ క్లియర్ కట్గా సత్యం మనస్సాక్షి గురించి విషయంలో ఫుల్ క్లారిటీ బైబిల్లోనే ఉంది. సమాజంలో వినబడే మనస్సాక్షి ఒప్పుకోదు, మనస్సాక్షి అంతా కూడా అంత క్లియర్ కాదు, అంత క్లారిటీ కాదు. ఇక్కడ అంతా ఫుల్ క్లియర్గా క్లారిటీగా ఉంది. హల్లెలూయా. ఇంకో రకంగా చెప్పాలంటే గిలి అంటే సరే, గిలి దేనికి సంబంధించి తెలుసా? కాన్షియన్స్కి సంబంధించింది. గిలి చూడండి, దేవుడు ఈ గిలి చూడండి, అపవిత్రమైన ముట్టుకోవచ్చా? అపవిత్రమైన ముట్టుకోకూడదు. అదొకదా? దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రమైన అనొచ్చా? చూడండి, వాక్యం వైవిధ్యం చూడండి అసలుకి. అదొకదా? అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పాడు. అదొకదా? దేని విషయం చెప్పాడు? విషయం చెప్పాడు. అవునా? పేతురు గారు మిది మీద ప్రార్థన చేసుకుంటామంటే పెద్ద తెర, వైట్ క్లాత్. అదొకదా? అంత పురుగులు అందరూ కూడా అనమాట. కమాన్ స్టార్ట్ ఈటింగ్ అన్నాడు. ఎవరిని? అపవిత్రమైంది ముట్టుకోవద్దు నాయనా నేను అని చెప్పాడు అనమాట. దేవుడు పవిత్రపరిచిందో అని అపవిత్రమైంది అనకూడదు స్వరం. అదొకదా? ఇమ్మీడియట్గా ముగ్గురు అనమాట. మళ్ళీ పౌలు గారు కూడా క్వశ్చన్ ఆన్సర్ పౌలు గారు కూడా వేశారు. అసలైన ప్రశ్న శిశులైన జవాబు అని చెప్పి పౌలు గారు కూడా వేశారు అనమాట. మేము ఇది తినొచ్చా అన్నారు అనమాట. అదొకదా? సమస్తము ప్రార్థన చేత వాక్యం చేత పవిత్రపరచబడును అన్నాడు. హల్లెలూయా. ఒక డేక్షాకి పులిహోర అన్నం వండారు. బాగేనండి. ఒక డేక్షాకి పులిహోర అన్నం వండారు. దాంట్లో 2 స్పూన్లు ఎత్తుకోబోయి అరిటాకు పెట్టి పట్టం ముందు పెట్టారు. దేంట్లోది? దేంట్లోది? డేక్షాలో తీసుకొని వెళ్ళి 2 గంటలు 3 గంటలు వేరే ఇస్తరాకులను దేంట్లో వాళ్ళు ఎట్లా పెడతారో తెలియదు కదా. సో వాళ్ళు వ్యాలీగా భావించాలంటే ఎత్తుకొని పట్టం ముందు పెట్టారు. అర్థమైందా? నీకు పట్టం ముందు తీసుకొచ్చింది పెడతారా, డేక్షాలో తీసుకొచ్చి పెడతారా అని తమ చెప్పమ్మా. డేక్షాలోది.
అర్థమవుతుందా? నువ్వేం చేస్తావు? నేను పవిత్రాలని, నేను పవిత్ర పిత్ర 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 పాత్ర పవిత్ర అంటావు అన్నట్టు. అర్థమవుతుందా? ఆడ పెట్టింది తింటే ఎక్కడిది పెట్టారు? ఇక్కడ నీకు అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయొచ్చు? కానీ గిలి చూసారా? గిలి ఆత్మీయంగా ఎదగనివ్వదు క్రైస్తవుల్నే. హల్లెలూయా, హల్లెలూయా. గిలి చూడండి, నిమ్మకాయ ఎండుమిరకాయలు దారిలో పోతున్నాం. అర్థమవుతుందా? గిలి అది ఎందుకు వచ్చిన గొడవ, అది ఎక్కడ వస్తుంది? రీడింగ్ అంతా గిలిలోంచి వస్తుంది. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. గిలి అర్థమవుతుందా? ఇప్పుడు నేను హచ్చి అని తమ్ముతా ఉన్నాను, వాక్యం చెప్తా అందరూ తమ్ముతా ఉన్నాను. అర్థమవుతుందా? ఇంక దిగేసి వచ్చి మీకు షేక్ అంటిస్తున్నా ప్రైజ్లార్డ్ చెప్పేదానికి. ఏం అడ్డుకుంటుంది? ఏం అడ్డుకుంటుంది? గిలి. అర్థమవుతుందా? గిలి అనేది దేనికి సంబంధించింది తెలుసా? మనస్సాక్షికి సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా. గిలి సగం చంపేస్తుంది. అర్థమవుతుందా? గిలి చంపేస్తుంది. నాకు ఈ పక్కంతా నొప్పిగా ఉంది, లివర్ క్యాన్సర్ అనిపిస్తున్నట్టుంది. గిలి ఆమె వచ్చిపోయింది ఇంటికి. ఒక రకంగా చూసింది ఆమె, ఇంటికి లివర్ పూసుకొని ఉండింది. గిలి. ఈ గిలితో దేన్ని మనం కించపరుస్తున్నాం తెలుసా? ఎంతో ఎక్కువగా శుద్ధి చేసిన యేసు ప్రభు రక్తాన్ని డీవాల్యుయేట్ చేస్తున్నాం. అస్సలు రక్తాన్ని రక్తం స్థాయి అనేది ఒకటి ఉంది. అదొందా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన ఒకే ఒక పదార్థం రక్తం. ఇప్పుడు ఏడుందిరా అంటే కూడా ఆడే ఉంది. దాని స్థాయి మన స్థాయికి దించకూడదు. హైలీ వాల్యుబుల్, హైలీ కాస్ట్లీ, హైయెస్ట్ డిస్ఇన్ఫెక్టింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే యేసు రక్తం. దాని స్థాయి నిమ్మకాయ ఎండుమిరకాయ స్థాయికి దాన్ని దించకూడదు. చాలా హైలీ వాల్యుబుల్, చాలా పవర్ఫుల్ రక్తం. హల్లెలూయా. అసలు ఇవన్నీ తుచ్చం, ఇవన్నీ అసలు పనికి రావు అంతే. నిన్ను ఏదో పదార్థం చెప్తాను కదా, అస్సలు రక్తం ముందు అస్సలు బాంచాను అంతే, తల ఎత్తలేవు అవన్నీ. రక్తం చాలా పవర్ఫుల్. హల్లెలూయా. ఏదో పదార్థం చెప్పావు కదమ్మా, ఏదో చెప్పావు కదా, ఫుడ్ లాంటిది ఏదో పెడతారని చెప్పావు కదా. పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఈస్ హైలీ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ థింగ్. హల్లెలూయా. రక్తం నాలో ఉంది, రక్తం నా మనసాన్ని శుద్ధి చేసింది, రక్తం నా మీద ఉంది, రక్తం నా ఫ్యామిలీ మీద ఉంది. యేసు నా కోసం నిరంతరం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాను, నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హార్మ్ మీ. ఏది నన్ను ఎంత మాత్రం హాని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనస్సాక్షి కలసం తోచనీయకూడదు అంతే. నాకు షాక్ వేసింది మాటలుంటే, మై గాడ్ ఇట్లా జరుగుతుంది సొసైటీలో అని చెప్పేసి. అంత ఉందా? ఎంత ధన్య కర్మస్థితి కదా మంది, ఎంత దర్జా బతుకు కదా మందే. హల్లెలూయా. నాకు ఎంత ఆశ్చర్యపడి అంటే, పీపుల్ ఆఫ్ గాడ్, బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మనిషికి మందు పెట్టి, ఫుడ్లో మందు పెట్టి ఆ మనిషి కంప్లీట్గా నా మాట వినేలాగా చేసుకోగలిగితే, లిసన్ కేర్ఫుల్లీ, అర్థమవుతుందా? నేను ఒక మనిషికి నా భోజన పదార్థంలో ఏదో కలిపి, ఏదో మందు కలిపి వేరే వ్యక్తికి పెడితే ఆ వ్యక్తి కంప్లీట్గా నేను చెప్పిందే చేయగలిగితే, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చిన యేసయ్య అది కలిపి మనకిస్తే ఇంకెంతగా మనం ఆయన మాటకి లోబడాలి. హల్లెలూయా. పీపుల్ ఆఫ్, ఎందుకంటే హైయెస్ట్ పవర్ఫుల్, హైయెస్ట్ క్వాలిటీ సబ్స్టెన్స్ నీకు నాకు దారపోసిండు దేవుడు. హల్లెలూయా. దీని ముందు ఏం మందు నిలబడలేదు, ఏం మంత్రం నిలబడదు, బాంచన్ రక్తం ముందు అవన్నీ. హల్లెలూయా. నాకు ఎంత లాభం సంతోషం అనిపిస్తూ ఉంటాయి వింటా ఉంటే. మై గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్, నేను థ్యాంక్ యూ చేయను. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. మందు పెట్టి నన్ను ఎవరు వశం చేసుకోలేదు. నా దేవుడు నాకు రక్తం అనే మందు పెట్టేసిదో. సాతాన్ మాట నేను నిన్న, ఇంకా మనుషుల మాట నిన్నక ఎవరు నన్ను లోపరుచుకోలేదు. నేను నా దేవుడికి వెళ్ళి లోపలి ఉన్నాను. హల్లెలూయా. మందు పెట్టి టేక్ మై హెయిర్, టేక్ మై బాడీ పార్ట్స్, ఏదో చేసుకోండి, నాకేం పని చేయదు. నేను అదే ఛాలెంజ్ చేసి చెప్తాను. అర్థం, నా ఇంటికి తీసుకోండి, నా బట్టలు తీసుకోండి, నా దగ్గర తీసుకోండి, ఏదో ఒకటి చేయండి, నాకు తగలంతే. బికాస్ బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ మీ. హల్లెలూయా, హల్లెలూయా.
నీ బట్టలు కాదు, నీ జుట్టు కాదు, నీ గోర్లు కాదు, ఏడైనా వదిలేసి రావచ్చు నువ్వు. అర్థందా? నువ్వు ఎక్కడ ఓట్లు వదిలేసి వస్తావో అవి రక్తం కింద ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్ దిగిపోయిన ప్లేస్ అంతే. వేర్ ఐ లీవ్ మై క్లోత్స్, వేర్ ఐ లీవ్ మై హెయిర్, దట్ ప్లేస్ ఇస్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎంత ఐలికి చేసిందండి రక్తం మనలో. హల్లెలూయా. దాని ఎంకమ్మ నిమ్మకాయ తొక్కతా, 10 సార్లు తొక్కతా, 15 సార్లు తొక్కతా, చితగ్గొక్కతా దాన్ని. అర్థం? ఐ డోంట్ కేర్, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్. గిలి లేదు నాకు. గిలే బిలే మొత్తం రక్తం తీసేసింది. హల్లెలూయా. నా బిడ్డకు పెట్టి చూడండి దమ్ముంటే, నా బిడ్డ వేసే రక్తానికి బాంచదు అంతే. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యు అండ్ మీ. నీ పక్షంగా నా పక్షంగా మాట్లాడింది ఏం తెలుసా? రక్తం. హల్లెలూయా. వీళ్ళు నీ సొత్తు డాడీ అని యేసయ్య నిన్ను నన్ను అప్పగించింది ఏంటో తెలుసా? రక్తంతో. హల్లెలూయా. అవునా? వీళ్ళు కూడా నా సొత్తేనా? అయినా ఇదిగో డాడీ వీళ్ళు కూడా నీ సొత్తు అని యేసయ్య మనల్ని అందరి తండ్రికి అప్పగించుండు రక్తం గార్చి. పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం బాధ వేసింది. అయ్యో ఎంత దేవుడు లేని పరిస్థితి, దేవుడు ఉండేదానికి దేవుడు లేని దానికి, దేవుడిని తెలుసుకునే దానికి దేవుడిని తెలుసుకునే దానికి ఎంత బతుకులో తేడా అనిపించింది నాకు. ఎంత జీవన విధానం ఎంత తేడారా బాబు అనిపించింది. హల్లెలూయా. ఎవరు చూపు తగిలితే ఏమండి, దేవుని చల్లని చూపు రక్తాన్ని బట్టి మన మీద ఉంది. హల్లెలూయా. ఎవత్త చూస్తే ఏమి, ఎవడు చూస్తే ఏమి, లిటరల్లీ దే ఆర్ దేర్. అట్లాంటి ఉన్నాయి బర్స్. అర్థమైందా? కొందరు బాగా దయ్యాలకి వాటికి పూజలు చేసి వాళ్ళు చూస్తే అంతే. అర్థమైందా? కొందరు దిర్ ఆర్ దీస్ డెమానిక్ కేసెస్. అర్థమైందా? ఆమె ఎట్లున్నా సరే ఆమె చూస్తే అర్థమైందా ఆ వ్యక్తి కంప్లీట్గా కంట్రోల్కి వెళ్ళిపోతుంది అంతే. ఇట్లా ఈవిల్ స్పిరిట్స్తో సాధించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? మనం చూస్తే చాలు అంతే, ఇంకా నష్టం జరగాల్సిందంతే. నాలో రక్తం ఉన్నదే, నా మీద రక్తం ఉందే, మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం, ప్రెషస్, పవర్ఫుల్, వండర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రక్తాన్ని ధ్యానించండి, మీ ధైర్యం పెరుగుతుంది. రక్తం గురించి వాక్యాలు బాగా ధైర్యం పెరుగుతుంది. హల్లెలూయా. బతుకు అర్థందా? ఎవడరా వాడు ఉద్దురాదురా దమ్ముడే అటుంటుంది పరిస్థితి. హల్లెలూయా. రక్తం గురించి క్లారిటీ లేదనుకోండి గిల్ అనేది ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నిమిషానికి ఏమైపోతుందో అనే భయం మనకు లేదండి, మనకు లేదు. అర్థందా? ఈవిల్లే అంత చేయగలిగితే, దాని అంకమ్మ ఈవిల్లే అంత చేయగలిగితే, సాతానే అంత చేయగలిగితే, సిలువ దగ్గర ఓడిపోయాడు అంత చేయగలిగితే, రక్తము చేత నన్ను కొనుక్కొని విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు నా కోసం ఎంత చేయాలా? హల్లెలూయా. వాడు పాడు చేసేటోడు, నా దేవుడు బాగు చేసేటోడు. హల్లెలూయా. వాడు కుటుంబాలను చెడగొట్టేటోడు, నా యేసుప్రభు రక్తం కుటుంబాలు బాగు చేసే రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. దాంపత్య జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావా? రోజు దాంపత్య జీవితం మీద రక్త ప్రోక్షణ చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు సూపు పడదు. పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఈస్ పవర్ఫుల్. మనకు నిద్ర లేచేటప్పుడు భరోసా యేసు రక్తం, మనం పడుకునేటప్పుడు భరోసా యేసు ప్రభు రక్తం, మన రోజు దినచర్యలో మన భరోసా యేసు ప్రభు రక్తం. రక్తం. హల్లెలూయా. నీ జీవితంలో మ్యాజిక్ జరగాలంటే రక్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు చొరబడి అదే పనిగా బలిష్టమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే రక్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, బ్లడ్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. హల్లెలూయా. అదే మనం తీసుకోబోయేది, అదే మనం ముట్టుకోబోయేది, అదే మనం తాగబోయేది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ వాళ్ళ దేవుళ్ళకి దేవుడి రక్తం పోయాల, మన దేవుడు రక్తం నాకేం వస్తారులేరా, నా రక్తం ఇచ్చేస్తున్నా మీరు తాగండి. ఎవడన్నా
ఎవడన్నా చెప్పిండా? నాకు దాన్ని అనే వాళ్ళు తప్పిస్తే ఇదిగో నా రక్తం అంతా మై గాడ్ హల్లెలూయా. మన దేవుడు, మన యేసయ్య రక్తం. హల్లెలూయా. విశ్వాసంతో ఏమంటారు, ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ కలిగి మనస్సాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయాలను గలవారమై యేసు బల దగ్గరికి వస్తాం. హల్లెలూయా. యేసు శరీరం దగ్గరికి, యేసు రక్తం దగ్గరికి వస్తాం. యేసు శరీరం దగ్గరికి, యేసు రక్తం దగ్గరికి వస్తాం. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్.